హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావడానికి హెల్దీ అండ్ ట్రెడిషనల్ మెథడ్ చూద్దాం. ముందుగా మనం బకెట్లో తీసుకున్నటువంటి నీళ్ళలో ఎలాగో ఫ్లోర్ క్లీనర్ వేస్తాం కదండి, వాటితో పాటుగా సాల్ట్ వేయటం మూలాన నెగిటివిటీ అనేది పోతుంది. పసుపు అనేది యాంటీబయాటిక్గా యూజ్ అవుతుందన్న విషయం మన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపుతో పాటుగా ఇలా కర్పూరాన్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న క్రిమి కీటకాలు, నుసుపురుగులు వంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి రాకుండా ఉంటాయి. అంతేకాదు ఇల్లంతా పరిమళభరితంగా ఉంటుంది. ఇక వీటితో పాటుగా ఫైనల్గా గోపంచకం. ఈ గోపంచకం అనేది ఏదైనా అశుభకార్యాలు జరిగిపోయినప్పుడు లేదా మహిళలు వచ్చిన తర్వాత మనం ఇల్లు శుద్ధి చేసుకోవడం కోసమని గోపంచకం అనేది సాంప్రదాయకంగా పురాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అయితే మనకు అలాంటి సందర్భాలలో వాటిని జస్ట్ చిలకరిస్తున్నాము. అలా చిలకరించడం కాకుండా ఇలా బకెట్లలో వేసేసుకొని మనం ఇల్లంతా శుద్ధి చేసినట్లయితే చక్కగా ఇల్లంతా అణువు కూడా మనకు శుభ్రం అవుతుంది. అలాగే నెగిటివిటీ అనేది పోయి చాలా చక్కగా ఇల్లంతా పరిశుభ్రంగా ఉంటుంది. ఇవన్నీ కూడా కొత్త పద్ధతులు ఏం కాదండి, పాత పద్ధతులే. వచ్చేసి కొత్త పద్ధతి అంటే మనం ఫ్లోర్ క్లీనర్స్ యాడ్ చేసుకోవటమే. మన సాంప్రదాయకంగా వచ్చినటువంటివి మరవద్దండి. అవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు నిలవండి. మన పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పలేదండి, చాలా శాస్త్రీయంగా చాలా ఉపయోగకరమైనవి మాత్రమే తెలియజేశారు. సో కొత్త వాటితో పాటు పాత పద్ధతులు కూడా పాటిద్దాం, పెద్దవాళ్ళని గౌరవిద్దాం.